లేస్తూనే చెంబుడు నీళ్లు, ఆ కాసేపటికే కాఫీ, కాస్త పొద్దెక్కగానే ఓ కప్పు టీ, మధ్యాహ్నం మరో కప్పు టీ. ఇలా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం రకరకాల పానీయాలు తాగుతూనే ఉంటాం. వీటిని వదులుకోవడానికి కూడా అస్సలు ఇష్టపడం. అదే సమయంలో ఈ పానీయాల మీద నమ్మకాలు, అభిప్రాయాలు, అపోహలు కూడా ఎక్కువే. కొందరు నీళ్ళెక్కువ తాగితే ఒంట్లో మలినాలన్నీ కొట్టుకుపోతాయంటారు. పాలలో కాల్షియం దండిగా ఉంటుంది కాబట్టి పాలు తాగితే ఎముక పుష్టి పెరుగుతుందని చెబుతారు. ఇక కాఫీ టీల గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఓసారి కాఫీ మంచిదంటారు, ఆ వెంటనే కాఫీ చాలా ప్రమాదం అంటుంది ఓ సర్వే. టీ తాగితే క్యాన్సర్ దూరం అంటారు, అంతలోనే టీతో మతిమరుపు తథ్యమంటుంది మరో అధ్యయనం. మరి ఈ నమ్మకాల్లో నిజమెంత? అసలు దేన్ని నమ్మాలి, ఏది తాగాలి? నీళ్లు తాగకుండా అస్సలు ఉండలే. ఇది మనకు అత్యవసర పోషకం. నీళ్లు తాగకపోతే గట్టిగా వారం కూడా బతకలేం. మరే పోషకలోపము మనల్ని ఇంత వేగంగా మృత్యువు దగ్గరకు తీసుకుపోలేదు. అలాగని ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిదనుకోవడం కూడా అపోహే. మన ఒంట్లో దాదాపు 60% నీరు, ద్రవాలే ఉంటాయి. దేహంలో నీటికి అంత ప్రాముఖ్యం ఉంది. అయితే రోజు ఎంత నీరు తాగాలి అన్న ప్రశ్నకు మాత్రం విస్పష్ట సమాధానం లేదు. సాధారణంగా మనకు దాహం వేసినా వేయకున్నా సగటున రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు, అంటే సుమారు 2 లీటర్లు తాగాలని డాక్టర్లు అంటుంటారు. మనం ఎన్ని నీళ్లు తాగాలన్న దానికి దాహమే కొలమానమని అమెరికా నిపుణులు అంటున్నారు. ఒక వృద్ధుల విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంది. ఎందుకంటే వృద్ధుల్లో ఒంట్లో నీటి శాతం తగ్గిపోతున్నా పెద్దగా దాహం అనిపించకపోవచ్చు. అయితే దాహంతో సంబంధం లేకుండా రోజంతా మధ్య మధ్యలో నీళ్లు తాగుతుండాలి. అలాగని మరీ ఎక్కువగా తాగితే కొందరు వృద్ధుల్లో రక్తంలో సోడియం పాళ్లు కాస్త తగ్గొచ్చు. దీంతో తల తిరిగి పడిపోయే ముప్పు కూడా పెరుగుతోందని గుర్తించారు. చాలామంది నీళ్లు అధికంగా తాగితే ఒంట్లోంచి మలినాలు బాగా బయటకు పోతాయని, చర్మం నిగనిగలాడుతుంటుందని, మలబద్ధకం దరిచేరదని చెబుతుంటారు. కానీ ఇవేవి కూడా శాస్త్రీయంగా రుజువైనవేం కాదు. నీరు ఎక్కువగా తాగితే పెద్ద నష్టం లేకపోవచ్చు, కానీ ప్రత్యేకించి లాభం మాత్రం లేదని వైద్య రంగం స్పష్టంగా అంటోంది. ఇక ఒంట్లో నీటి శాతం తగ్గడాన్ని డీహైడ్రేషన్ అంటారు. ఈ స్థితి తలెత్తకుండా చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నీరు తగ్గిపోతే కిడ్నీలు వ్యర్థాలను సరిగా బయటకు పంపలేవు. ఈ క్రమంలో అవి దెబ్బతింటాయి. ఒంట్లో నీరు తగ్గితే తలనొప్పి రావచ్చు. నీటిని తగినంత తీసుకోవడం ద్వారా కొన్ని క్యాన్సర్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ల వంటి సమస్యలను నివారించుకోవచ్చని పరిశోధనలు పేర్కొంటున్నాయి. డీహైడ్రేషన్ వల్ల పిల్లల్లో చురుకుదనం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గే ముప్పు పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు తరచుగా నీరివ్వడం మంచిది. అలాగే కూల్ డ్రింక్స్. తరచూ కూల్ డ్రింక్స్ తాగడం మజాగానే అనిపించవచ్చు, కానీ ఇవి తీవ్ర అనర్థాలకు దారితీస్తాయి. కూల్ డ్రింకుల్ని ఎంత ఎక్కువ తాగితే దంతాలు అంతగా దెబ్బతింటాయి. కూల్ డ్రింక్స్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ వల్ల మూత తీయగానే బుడగలు పొంగుకుని వచ్చేస్తుంటాయి. చాలామంది దంతాలు పాడవడానికి ఇదే కారణమని భావిస్తుంటారు. కానీ సమస్యకు మూలం ఇది కాదు. తీపి కోసం డ్రింక్స్లో చాలా మొత్తంలో కలిపే చక్కెర, రుచి కోసం కలిపే ఫాస్ఫోరిక్ ఆమ్లాలే దంతాలు పాడవడానికి అసలు కారణం. కూల్ డ్రింక్స్లో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. రోజు మొత్తం మీద తీసుకోవాల్సిన చక్కెరలో సగానికి పైగా ఒక కూల్ డ్రింక్ నుంచే వచ్చేస్తుంది. ఇలా వచ్చే అదనపు క్యాలరీలన్నీ ఒంట్లో కొవ్వుగా మారిపోతాయి. దీంతో బరువు పెరుగుతారు. అందుకే కొందరు క్యాలరీలు తక్కువగా ఉండే డైట్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. కానీ కృత్రిమ తీపి పదార్థాలతో తయారు చేసే ఈ డైట్ డ్రింకులతోనూ బరువు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా కృత్రిమ తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మధుమేహానికి దారితీస్తుందని కూడా గుర్తిస్తున్నారు.
చక్కెర విషయంలో పండ్ల రసాలు తక్కువేం కాదు. ఫ్రూట్ జ్యూసుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే మాట నిజమే అయినప్పటికీ ఇవి కూడా కూల్ డ్రింక్స్ అంత తీయగానే ఉంటున్నాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని రకాల పండ్ల రసాల్లో కూల్ డ్రింక్స్ కన్నా ఎక్కువ చక్కెరే ఉంటుంది. అందుకే పండ్ల రసాల విషయంలోనూ పరిమితి పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సిఫార్సు చేసింది. అతిగా పంచదార కలిపిన డ్రింక్స్, డైట్ కూల్ డ్రింక్స్, వీటితో పాటు కొన్ని రకాల ఫ్రూట్ జ్యూసుల్ని కూడా మధుమేహం ముప్పుకు కారకాలుగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి విషయంలో ఎక్కడా మితం తప్పకూడదు. సమస్త జీవరాశుల్లో పెద్దయ్యాక కూడా పాలు తాగేది ఒక్క మనిషే. పాలను కాల్షియం గని అని అనుకోవచ్చు. పాలలో నీరు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, చక్కెరలు, సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివన్నీ ఉంటాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తుంటారు. కాకపోతే పాల వల్ల పిల్లలకే ఎక్కువ ప్రయోజనం. పెద్దల్లో అందరం చెప్పుకునేంత గొప్ప ప్రయోజనమేం ఉండటం లేదంటున్నాయి అధ్యయనాలు. పుట్టిన తర్వాత తొలి సంవత్సరంలో శిశువులకు అవసరమైన అన్ని పోషకాలు తల్లిపాల నుంచే లభిస్తాయి. ఏడాది తర్వాత మాత్రం పిల్లలకు అదనంగా వెన్న తీయని పాలు ఇవ్వాలని సిఫారసు చేస్తుంటారు. వీటిలో ఉండే కొవ్వు పిల్లల మెదడు వృద్ధికి తోడ్పడుతుంది. ఇక పెద్దల విషయంలో పాలతో ప్రత్యేకంగా వనగూడే ప్రయోజనాలేవీ కనబడడం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎముకల పటుత్వానికి, ఎముకలు విరక్కుండా నివారించుకోవడానికి పాలు తోడ్పడతాయని చెప్పేందుకు బలమైన ఆధారాలేవీ లభించలేదు. కాల్షియం పాలలోనే కాదు, ఆకుకూరలు, చిక్కుళ్ల వంటి వాటిలోనూ ఉంటుంది. కాబట్టి కాల్షియం వల్ల కలిగే ప్రయోజనాలు ఒక్క పాలతోనే లభిస్తాయి అనుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక నిస్సత్తువ ఆవరించినప్పుడు ఓ కప్పు కాఫీ పడితే ఉత్సాహం వెల్లువెత్తే మాట నిజమే. అయితే కాఫీలో కెఫిన్ ఉంటుందని, దీనికి అలవాటు పడితే ఇదో వ్యసనంలా తయారై తలనొప్పి, నిద్రాభంగం, గుండె జబ్బు, క్యాన్సర్ల వంటి ముప్పులు పెరుగుతాయని చాలా మంది చెబుతుంటారు. కానీ అధ్యయనాలను తరచి చూస్తే కాఫీ వల్ల ఇంత పెద్ద ఇబ్బందులేవీ లేవంటున్నారు. కాకపోతే తాగే కొద్దీ శరీరం కాఫీకి అలవాటు పడుతుంది కాబట్టి మితిమీరి కాఫీ తాగడం మంచిది కాదంటున్నారు. కాఫీలో కెఫిన్ ఒకటే కాదు, క్లోరోజెనిక్ ఆమ్లాలు కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరం గ్లూకోజ్ను స్వీకరించే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీంతో కాఫీ తాగే వారికి మధుమేహం ముప్పు తగ్గుతుందనే వాదనకు బలం చేకూరుతోంది. అయితే కాఫీ అతిగా తాగితే మాత్రం క్యాన్సర్ ముప్పు పెరగచ్చనే మాట వినిపిస్తోంది. కాఫీ తాగేవారు సిగరెట్లు, మద్యం కూడా ఎక్కువగా తాగుతుంటారని, ఇవన్నీ కలిసి క్యాన్సర్కు దారితీస్తుండొచ్చని భావిస్తున్నారు. వేడి వేడి టీ తాగితే ఆ మజానే వేరు. ఇది గింజల నుంచి వచ్చే కాఫీ లాంటిది కాదు, జీవంతో తొణికిసలాడే ఆకుల నుంచి వస్తుంది. తేయాకులో ఫ్లేవనాయిడ్స్ దండిగా ఉంటాయి. ముఖ్యంగా గ్రీన్ టీలో ఎపిగాలో క్యాచెటిన్ 3 గలేట్ అనే ఫ్లేవనాయిడ్లు మరీ ఎక్కువ. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు కావడంతో క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. గ్రీన్ టీ మూలంగా రొమ్ము, పేగులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ల ముప్పు తగ్గుతున్నట్లు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే తేయాకులో ఫ్లోరైడ్ కూడా ఉంటుంది. ఒంట్లో దీని స్థాయిలు మరీ పెరిగిపోతే దంతాలు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది. 2-3 కప్పులు తాగితే ఏం పర్వాలేదు, కానీ పదుల సంఖ్యలో టీలు తాగుతుంటేనే నష్టం. అందుకే నీరైనా, పాలు, కాఫీ, టీలు, పండ్ల రసాలు, ద్రవ రూపంలో ఉన్న ఏవైనా సరే కావలసినంత పరిమాణంలో తీసుకుంటే ఎలాంటి అనారోగ్యం దరిచేరదు. అవసరానికి మించి మితిమీరి తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదమే. ఇక కూల్ డ్రింక్స్ని ఎక్కువ తక్కువ అని కాకుండా వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.